ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 5, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన అంటున్నారు లోకముని ఎంతో ప్రేమించారని. కానీ ఎప్పుడూ లోకము దేవునికి విరోధముగానే ఉంది. దేవుడు చెప్పిన మాటలేవి లోకము వినలేదు. లోకంలో ఉండే మనము కూడా దేవుని మాట వినలేదు. దేవుడు తన పోలిక చొప్పున నరులను చేసినను నరులు మాట వినకపోతిరి. ఎందుకంటే దేవుడు ఎంతో హృదయ వేదనతో మాట్లాడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇజ్రాయేలు నా మార్గం అనుసరించిన యెడల ఎంత మేలు అని దేవుడు ప్రలాపించుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆయన మాట వింటే మనము శత్రువుల ఎదుట ఎప్పుడూ కూడా తలదించాల్సిన అవసరం లేదు. మనకి ఉన్న శత్రువులను దేవుడు అనగద్రొక్కుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనకు విరోధులు ఉండరు. విరోధాన్ని దేవుడు తీసివేసి ప్రేమను అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యము ఇజ్రాయేలు వారికి దేవుడిస్తున్న మాట. నా మాటలు వింటే నేను మీకు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట వింటే మనకెంతో మేలు. దేవుడు బాధపడుతున్నాడు మన కొరకు. దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు చింతిస్తున్నాడు. మనము తప్పిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుదాం. ఆయన మాట విని ఆయన మాటలకు లోబడి అంగీకరించి వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.